బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. పార్లమెంట్ లో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే తన పదవికి రాజీనామా చేయాలని పట్టుబడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. ఆ తర్వాత ర్యాలీగా పార్లమెంటుకు వెళ్లనున్నారు. మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు కూడా పార్లమెంట్లోని ఉభయ సభల్లో అధికార విపక్షాల నిరసనలు కొనసాగనున్నాయి. పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలను తోసివేసిన ఘటనపై అధికార పక్షం ఆందోళన చేయనుంది. అంబేద్కర్ పైన అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. పార్లమెంట్లో అంబేద్కర్ పైన అమిత్ షా వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ శ్రేణులు తప్పుపడుతూ ఉన్నాయి. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా విపక్షాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అలాగే తన పదవికి కూడా రాజీనామా చేయాలని చెప్పి విపక్షాలు పట్టుబడుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగారు. ఆ తర్వాత ర్యాలీగా పార్లమెంటుకు వెళ్లబోతున్నారు. మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఇక చివరి రోజు కూడా పార్లమెంట్లోని ఉభయ సభల్లో అధికార విపక్షాల నిరసనలు కొనసాగనున్నాయి. పార్లమెంట్ ఆవరణలో నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలను తోసివేసిన ఘటనపై అధికార పక్షం కూడా ఈరోజు ఆందోళన చేయబోతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ఈ రోజు చివరి రోజు సెషన్స్ కి, అయితే ఈ రోజు కూడా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశమే కనిపిస్తున్నట్టుగా మనకి సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతోంది. ఎలా ఉండబోతున్నాయి అనుకోవాలి? పార్లమెంట్ సమావేశాలు నేటితో ముగియబోతున్నాయి. చివరి రోజు కూడా ఆ పోటాపోటీ ఆందోళనలు నిరసన కార్యక్రమాలు పార్లమెంట్ లో కనిపించే అవకాశం ఉంది. ఈ రోజు ఆ పార్లమెంట్ లో ఎటువంటి నిరసనకు కూడా ఈ రోజు అనుమతి లేదు. నిన్న నేపథ్యంలో ఇటువంటి నిరసనకి కూడా ఓకే, రైట్ గోపి.